తక్కువ మసాలాలతోటి మనం పలావ్ చేసుకుందాం. పలావ్ అంటే తక్కువ మసాలాలతో చేసుకునేది. దీనికి కావాల్సిన పదార్థాలు బఠానీ, బియ్యము, ధనియాల పొడి, పసుపు, కారము, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, జీడిపప్పు, ఆలుగడ్డలు, ఉల్లిపాయ, కాలీఫ్లవరు, బ్రెడ్, పెరుగు, పనీరు, కొత్తిమీర, నెయ్యి, నూనె, కుంకుమ పువ్వు. బ్రెడ్ని కట్ చేసుకున్నాం, పన్నీర్ కట్ చేసేసుకున్నాము, ఆలుగడ్డ, ఉల్లిపాయ రౌండ్గా కొద్దిగా లావుగా కట్ చేసుకోవాలి, కాలీఫ్లవర్ కట్ చేసుకుని రెడీగా ఉన్నాయి. జీడిపప్పు కూడా వీటంటే కలిపి వేయించేసుకుందాం, మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మనకి కూరలన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేసాము, ఒక 2 చెంచాలు 3 చెంచాలు నెయ్యి వేసి దాంట్లో కప్పు పెరుగు వేసుకొని కారము, ధనియాల పొడి, ఉప్పు వేసుకున్నాము. ఈ పక్కన మనకి అన్నం ఉడికి రెడీగా ఉంది. దాంట్లో ఉడికినప్పుడు ఏం చేసాం, నెయ్యిను, ఒక చెంచా నెయ్యిను, బఠానీలు వేసి, ఒక చెంచా గరం మసాలా వేసి ఉడికించుకున్నాము. ఉడికించి దాన్ని పక్కన పెట్టాము. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే, ఈ పచ్చివాసన వదలగానే కూరతోటి దీన్ని కలిపేసి ఒక అర్ధగంట వదిలిపెడదాం. అర్ధగంట మూత వదిలిపెట్టేసి దమ్ చేద్దాం. పొయ్యి మీద ఏం చేసాము, మూకుడు పెట్టి మూకుడులో ఉన్న 3 చెంచాలు నెయ్యి వేసి, నెయ్యిలో కాగిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తినదలుచుకుంటే అక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, వేగిన తర్వాత పొయ్యి ఆర్పేసి పెరుగు వేయండి. పెరుగుని కలుపుతూ మళ్ళీ పొయ్యి అంటించుకొని దాంట్లో కారము, ధనియాల పొడి వేయండి. అవి పచ్చివాసన వదిలిన తర్వాత చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కూరలని కలిపేద్దాము. ఇది జీడిపప్పు, బ్రెడ్. ఇక్కడ రైస్ రెడీగా ఉంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఏం చేసాము, గిన్నె తీసుకున్నాం. గిన్నెలో కింద రైస్ వేసాం, దానిపైన మనం పెరుగులో కలిపేటటువంటి కూరలు వేసాం, దానిపైన మళ్ళీ రైస్ వేసాం, పైన కూరలు వేసాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం రండి. అన్నము మన పెరుగులో కలిపెట్టినటువంటి కూర మొత్తం అరేంజ్ చేసుకున్నాము. పైనుంచి జీడిపప్పు, బ్రెడ్ వేసాము. ఆ పైన మనం కుంకుమ పువ్వు పాలు వేసాము. పైనుంచి ఆకు పెట్టాం, బాదం ఆకులు వేసేసాం. పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టాము. 12 నిమిషాలు పెనం పెట్టి వదిలిపెడదాం. సిమ్ మీద 10 నిమిషాలు, ఫస్ట్ మొదటి 2 నిమిషాలు హై మీద పెడదాము. మూత పెట్టి 12 నిమిషాల తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని బిర్యానీ తిందాం. ఇది మనకు తయారైనటువంటి చిట్టి ముత్యాల పులావ్. మీరు తయారు చేయండి, తిని చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.